కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా ఉండును. నా ఉపదేశము అనేటువంటి మాట 33వ వచనంలో చాలా ప్రత్యేకమైన మాట. సామెతల గ్రంథం మనం ఎప్పుడు చదివినప్పటికీ కూడా ప్యారా, దేవుడి యొక్క జ్ఞానము అనేటువంటి మాట తరచూ కనపడేటువంటి మాట. 3001 సామెతలు కలిగి ఉన్నటువంటి సొలొమోను రాసినటువంటి సామెతల్లో ప్యారా, జ్ఞానము అనేటువంటి మాట నొక్కి పలుకుతున్నటువంటి మాటగా మనం చూడగలం. ఎందుకు అంటే జ్ఞానము అన్న మాట ప్రస్తావించిన ప్రతిసారి కూడా యేసు ప్రభువారికి సాదృశ్యంగా ఉంది, యేసు ప్రభువాన్ని చూపిస్తున్నటువంటి మాట. అందుకనే 8వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను వెతుకు వారికి నన్ను కనుగొందురు అనేటువంటి మాట. జ్ఞానమును ప్రేమించువాడు అనేటువంటి మాట తరచూ కనపడేటువంటి మాట సామెతల గ్రంథంలో. జ్ఞానమునకు మూలము, జ్ఞానము, ఉపదేశము అనేటువంటి మాట సామెతల గ్రంథంలో ఎక్కడొచ్చినప్పటికీ కూడా యేసు ప్రభువారికి సాదృశ్యంగా కనపడుతున్నటువంటి మాటగా స్పష్టంగా చూడగలంటారు. అదే మాటలో నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా ఉండును. కీడు వచ్చినను భయము లేక. ఆశ్చర్యం. 3వ వాగ్దానం ఏంటండి అంటే యేసు ప్రభువారు ఎటువంటి భయాన్ని మన జీవితాల్లో తీసివేయటానికి భూమి మీదకి వచ్చారండి అంటే భవిష్యత్తును గూర్చినటువంటి భయం, భవిష్యత్తును గూర్చినటువంటి భయం. కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా ఉంటావు. ఎలాగో తెలుసా? యేసు ప్రభువారు నీ జీవితంలో ఉంటుంది. ఆ ఉపదేశము అంగీకరించువాడు, హీ హూ యాక్సెప్ట్స్ నాలెడ్జ్, హీ హూ యాక్సెప్ట్స్ జీసస్ క్రైస్ట్, హీ హూ యాక్సెప్ట్స్ లార్డ్ ద డివైన్ సేవియర్, ఆయన నమ్మినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా భయము లేకుండా. ఎటువంటి భయం అండి అంటే భవిష్యత్తును గూర్చినటువంటి భయం. భవిష్యత్తును గూర్చినటువంటి ఏ భయము ఈ రాత్రి నీకు అవసరం లేదు. ఎందుకో తెలుసా? యేసు ప్రభువారు జన్మించిందే నీకు నూతన భవిష్యత్తుని ఇవ్వటానికి, నూతన జీవితాన్ని ఇవ్వటానికి, నూతనమైనటువంటి సృష్టిగా నిన్ను మార్చడానికి. ఆ దేవాతి దేవుడు ఈ భూమి మీదకి 2014 సంవత్సరాల క్రితం వచ్చాడు అనేటువంటి మాట చాలా శ్రేష్టమైనటువంటి మాట. పేర ఐజాక్ వాట్స్ అనేటువంటి వ్యక్తి 17వ శతాబ్దంలో చాలా స్పష్టంగా మనకు కనపడతాడు. పేర ఈ వ్యక్తి యవన దిశలో ఉన్నప్పుడు చాలా బలహీనుడు, ఏమీ చేసేవాడు కాదు, ఎక్కడికి వెళ్ళలేకపోయేవాడు, సరిగ్గా మాటలు వచ్చేవి కాదు. స్నేహితులందరూ కూడా చూసారే, ఐజాక్ వాట్స్ ఎందుకు పనికిరానోడ్రా, ఐజాక్ వాట్స్ వల్ల ఏమీ కాదు, వీడు ఎందుకు చేతగానటువంటి వాడు అని చెప్పి గేలి చేస్తూ ఉండేవాళ్ళు. పేరు ఐజాక్ వాట్స్ ఎక్కడ కనపడినప్పటికీ కూడా గేలి చేస్తూ నవ్వుతూ ఎగతాళి చేసేటువంటి వాళ్ళు. ఐజాక్ వాట్స్ తట్టుకోలేక వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు, నాకు భవిష్యత్తు లేదా, నా జీవితం ఇలానే ఉండిపోవాలా, ఇలాగే బలహీన దిశలో నా జీవితాన్ని ముగించేయాలా అనుకుంటున్నటువంటి ఐజాక్ వాట్స్కి వాళ్ళ నాన్నగారు అన్నారు కదా, అరే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళు, నీకున్న బాధ అంతా చెప్పుకో అని చెప్పి పంపించినప్పుడు చర్చ్ పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. పాస్టర్ గారు అండి, నా జీవితం ఇలానే ముగించిపోవాలా, ప్రతి ఒక్క వ్యక్తికి ఉద్దేశం ఉందన్నారు, యేసు ప్రభువారు రావటం ద్వారా అందరికీ నూతన ప్రణాళికలు అన్నారు, మరి నా జీవితంలో ఏ ప్రణాళిక అండి అని చెప్పి మొరపెట్టుకుంటూ ఉన్నప్పుడు పాస్టర్ గారు చెప్పిన మాట, నీకు ఇవ్వబడిన వరాన్ని నువ్వు వాడటం ప్రారంభించు, నీ ఇవ్వబడిన వరాన్ని వాడటం ప్రారంభించు. నాకే వరం లేదండి పాస్టర్ గారు, నాకే వరాన్ని దేవుడు ఇవ్వలేదు అని చెప్తున్నప్పుడు నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకో, దేవుడి రాత్రి నీకు దర్శనాన్ని చూపించబోతున్నాడు అన్న మాట చెప్పినప్పుడు వెంటనే తిరిగి వచ్చాడు ఆ యవనస్తుడు ద్వారా మోకరించి, అయ్యా నాకు కూడా ఏదన్నా భవిష్యత్తు ఉంటే ఈ రాత్రి బయలుపరచు అన్న ప్రార్థన ఎప్పుడైతే ఆ యవనస్తుడు చేసుకున్నాడో, ఆ రాత్రికి రాత్రి దేవుడు పాటలు రాసేటువంటి ఒక వరాన్ని ఆ ఐజాక్ వాట్స్ అనేటువంటి యవనస్తుడికి ఇస్తాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆ మరుసటి రోజు నుంచి అప్పటికే హిప్పీ అనేటువంటి మూమెంట్, అంటే సంఘాలన్నింటిని పాడు చేస్తున్నటువంటి సాంప్రదాయంలో ఆ దేశం అంతా ముందు కొనసాగుతున్నటువంటి దినాలు. ఆ పరిస్థితిలో ఎప్పుడైతే ఐజాక్ వాట్స్ వచ్చాడో తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుని పాటలు రాయటం ప్రారంభించాడు. ప్రార్థన చేసేవాడు, పాటలు రాయటం ప్రారంభించేవాడు, ఒక వాక్య భాగాన్ని చదువుకునేవాడు. అయ్యా ఈరోజు ఒక పాట రాయాలని చెప్పి కూర్చునేవాడు. ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా పాటలు రాయటం ప్రారంభించాడు. సంవత్సరం తిరగకుండా 700కి పైగా కీర్తనలు రాయటం ప్రారంభించాడు. సంవత్సరం తిరగకుండానే 700కు పైగా కీర్తనలు రాశాడు. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మనం పాడుకున్న కీర్తన కూడా హాయ్ లోకమా అనేటువంటి కీర్తన, జాయ్ టు ద వరల్డ్ ద లార్డ్ హ్యాస్ కమ్, లెట్ ఎర్త్ రిజాయిస్ అని చెప్పి పలికేటువంటి కీర్తన. ఆశ్చర్యకరమైనటువంటి మంచి ట్రెడిషనల్ సాంగ్
అని చెప్పుకునేటువంటి కీర్తన ఎవరు రాశారని అంటే, బలహీనుడైనటువంటి, ఎందుకు పనికిరానటువంటి, అందరూ కూడా తృణీకరించబడినటువంటి, అరే నీ వల్ల కాదురా, నువ్వు చేతగాని వాడివి, నువ్వు ఏమాత్రం ఉపయోగపడవు అని చెప్పినటువంటి ఒక యవ్వనస్తుడికి దేవుడు నూతనమైన భవిష్యత్తుని దయచేయగలిగాడు. దేవుడికి స్తోత్రం కనుగాక. నువ్వు ఒకవేళ అదే స్థితిలో ఉన్నావా, ఈ ప్రాంతంలో నీకు భవిష్యత్తు లేదా, ఎక్కడికి వెళ్ళినా విఫలమైపోతున్నావా, ఏ పరిస్థితిలో నుంచినా సరే నీ వల్ల కావట్లేదా, ఈ రాత్రి నువ్వు కూర్చున్నటువంటి ప్రాంతంలోనే నీ భవిష్యత్తుని మార్చే దేవుడి సంధిలోకి నువ్వు వచ్చావు. నీ భవిష్యత్తుని తలకిందులు చేసేటువంటి దేవుడి యొక్క ప్రాంగణంలోకి నువ్వు వచ్చి ఉన్నావు. ఈ క్రిస్మస్ ఎటువంటి క్రిస్మస్ అండి అంటే, చరిత్రని 2 భాగాలుగా చేసినటువంటి క్రిస్మస్ ప్రేర. ఏడి బీసీ అని చెప్పి జీవితాల్ని మార్చినటువంటి క్రిస్మస్గా మన కళ్ళెదురుగుండా వస్తుంది. 3వ వాగ్దానం ఏంటండి అంటే, భవిష్యత్తుని మార్చేటువంటి దేవుడు ఈ దేవుడు. భయపడకుడి అని చెప్పి 3వ వాగ్దానం ఏంటండి అంటే, నీ భవిష్యత్తును గూర్చిన భయం ఏమాత్రం అవసరం లేదు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీ జీవితంలో ఇప్పటికే జాబ్ విషయంలో కానీ, వ్యక్తిగత విషయంలో కానీ అనేక చోట్ల విఫలమైపోయావేమో, నీ వల్ల కావట్లేదేమో, ఎవరు చూసినా తిడతారేమో, నువ్వెందుకు పనికిరావు అని చెప్పి అంటున్నారేమో, నీ జీవితం ఎవరికి ఉపయోగపడదు అని చెప్పి గేలి చేస్తున్నారేమో. కానీ నా దేవుడు ఈ రాత్రికాల సమయం ముందు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, అనేక మందికి ఉపయోగకరంగా, అనేక మందికి వెలుగుకరంగా, మహిమకరంగా ఆయన నామ మహిమార్థమై ప్రకటించేటువంటి కృప నీ జీవితానికి ఒక నూతన భవిష్యత్తుని అనుగ్రహించి నీకు దయచేయటానికి ఈ క్రిస్మస్ పర్వదినాన 3వ వాగ్దానం భవిష్యత్తును గూర్చి భయపడటానికి వీల్లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 4వ వాగ్దానం చెప్పి అతి త్వరగా ప్రార్థన చేయని చెప్పి ఆశపడుతున్నాను పేద. 4వ వాగ్దానం ఏంటండి? 4వదిగా అంటే యోబు గ్రంథము 31వ అధ్యాయము, యోబు గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనం. కుటుంబ తిరస్కారమునకు జడిసియు మౌనముగా నుండి ద్వారము దాటి చాలు. దేవుడు యోబు గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనంలో 4వ ప్రత్యేకమైన వాగ్దానం దేవుడు మనకిచ్చేది ఏంటండి అంటే,